విద్యార్థులు రాహుల్ గాంధీపై పోలీసుల వ్యవహార తీరును నిరసిస్తూ సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో ఆందోళన చేపట్టారు. నీట్ ప్రశ్న పత్రాల లీకేజ్తో విద్యార్థుల భవిష్యత్తును కేంద్ర ప్రభుత్వం ప్రమాదంలోకి నెట్టిందని ఆదం సంతోష్ ఆరోపించారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరు ఖండనీయమని అన్నారు. లీకేజీలకు బాధ్యులైన కఠిన చర్యలు తీసుకోవడంలో కేంద్రం విఫలమైందని విమర్శిస్తూ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మరి ఢిల్లీలో జరిగినటువంటి ఘటన మీద ఈరోజు నిరసన కార్యక్రమము కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. మరియు ఈ ప్రభుత్వము మరియు స్టూడెంట్స్ మరి గత ఐదు సార్లు ఈ ఎంసెట్ పేపర్ నీట్ పేపర్ లీక్ అవడం జరిగింది. కావున ఈ ప్రభుత్వం మరి ఏ మాత్రం కూడా చర్య తీసుకొని ఎక్కడైతే 5 సార్లు లీక్ అయిందో వాళ్ళ మీద యాక్షన్ కానీ ఎఫ్ఐఆర్ కానీ కేసులు కానీ పెట్టలేదు. కాబట్టి ఈరోజు స్టూడెంట్ కి ఈ విధంగా రియాక్షన్ చేయవలసి వచ్చింది. ఒక్క స్టూడెంట్ నీట్ ఎగ్జామ్ రాయాలంటే +2 తర్వాత నీట్ ఎగ్జామ్ రాయవలసి వస్తుంది.